హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు హెయిర్ గ్రోత్ గురించి మనము తెల్ల వెంట్రుకలు నయం చేసుకోవడానికి ఎలా అయితే బాగుంటుంది, హెయిర్ డ్రైలను వేసుకుంటుంటే జుట్టు అయితే ఊడిపోతూ ఉంటుంది, ఎలర్జీస్ వస్తూ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి కదండి. అవన్నిటికీ చెక్ పెట్టడానికి ఈరోజైతే నేను ఖచ్చితంగా ఆ, ఒక ఆయిల్ అయితే ప్రిపేర్ చేశాను. మేము ప్రతిసారి ఇంట్లో ప్రిపేర్ చేసుకునేదే. ఈ 20 వయసులో కూడా తెల్లబడిపోతూ ఉండటము, అలాంటి వాళ్ళకి ఈ ఆయిల్ అనేది చక్కగా యూజ్ అవుతుందండి. 40 ఏళ్ళు వచ్చేసరికి అప్పుడప్పుడే తెల్ల వెంట్రుకలు ముందు మనకి ఆ! ముందు పార్ట్‌లో కొంచెం కొంచెం వైట్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది కదండీ! వైట్ హెయిర్. అలా కాకుండా మనము ఈ ఆయిల్ రాసుకుంటూ ఉంటే అసలు అనేది వైట్ హెయిర్ అనేది కనిపించకుండా ఉంటుంది. చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. నేను స్టెప్ బై స్టెప్‌గా ఏమేమి వేశాను అనేది వివరంగా చెప్తాను. వెయిట్ మిషన్‌లో కూడా చక్కగా చూపిస్తున్నాను చూడండి. పూర్తిగా వీడియో చూడండి. మా ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది నువ్వుల నూనె అండి. నువ్వుల నూనె మనం 155 గ్రామ్స్ తీసుకున్నాము. తర్వాత వచ్చేసి మనకి ఆముదం. ఆముదం అనేది 100 గ్రామ్స్ తీసుకున్నాము. కానీ మనం వేసేటప్పుడు కొంచెం తగ్గించే వేసుకుందాము. ఆముదం వేసుకుంటే ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలు వేసుకోరు కదా! అందుకని కొబ్బరి నూనె 100 గ్రామ్స్. కొబ్బరి నూనె 100 గ్రామ్స్ తీసుకున్నామండి. 100 గ్రామ్స్ మనకి చక్కగా యూజ్ అవుతుంది. మనకి మొత్తము 150, 100 ఆముదం వచ్చి ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాం. మొత్తం 300 గ్రామ్స్ నూనె అయితే అవుతుంది. 1 మంత్కి ఈజీగా 1 నెంబర్కి ఈజీగా సరిపోతుంది. మనము ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అవన్నీ కట్ చేసేసి ఇనుప బాణీలు తీసుకోవాలండి. ఖచ్చితంగా ఐరన్ బాణీలు అయితేనే మనకి నూనె బాగా పనిచేస్తుంది. ఇనుప బాణీట్లో వేసేసుకోవాలి. ముందుగా నువ్వుల నూనె తీసుకున్నాను. నువ్వుల నూనె వేసేసాను మొత్తం 155 గ్రామ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆముదం తీసుకునేటప్పుడు 50 గ్రామ్సే తీసుకున్నాను. మీకు చూపించేటప్పుడు 100 గ్రామ్స్ చూపించాను కదండి. 50 గ్రామ్సే వేసాను. 50 గ్రామ్స్ వేయటం వల్ల మనకి జిడ్డు అనేది ఎక్కువ ఉండదు. పైగా దానికి ఉన్న వాల్యూస్ అన్నీ మనకి ఇంట్లో బాగా సరిపోతుందండి. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనం కొబ్బరి నూనె 100 గ్రామ్స్ వేసుకున్నాము. మొత్తం 300 గ్రామ్స్ నూనె అయితే యూస్ చేస్తున్నాం మనం. దీంట్లో మనము ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలి అనేది చెప్తాను. ఒక్కొక్కటి మనము చాలా ఈజీగా ఇవి ఆయుర్వేదం షాపుల్లో దొరికేస్తాయండి. మనకి పచారీ కొట్టుల్లో కూడా అమ్ముతున్నారు. లేదు అంటే ఆన్లైన్లో కూడా అన్నీ అమ్ముతున్నారు. చాలా ఈజీగా దొరికేసేవి ఇంట్లో మనం వాడుకునేవి కూడా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ప్లేట్ వచ్చేసి 49 గ్రామ్స్ ఉంది. మనకి నేను స్పూన్స్ లెక్క కూడా చెప్తాను మీకు. వెయిట్ వేసి కూడా చూపిస్తున్నాను. మందార ఆకుపొడి అనేది మనం తీసుకోవాలి. స్పూన్తో నేను ఎన్ని స్పూన్స్ వేస్తాను అనేది చూసుకోండి. ఒక 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. $55 గ్రామ్స్ వచ్చింది. అంటే మనకి ఒక 10 గ్రామ్స్ లెక్క ప్రకారం ఒక 10 గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మందార పువ్వు పొడి. ఇవి మనం కొనుక్కోవాలి అనుకునేటట్టయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పువ్వు అనేది ఎండబెట్టేసేసుకొని చక్కగా చేసేసుకుంటే, పువ్వు ఎండబెట్టుకుని పొడి చేసుకుంటే మందార పువ్వు అవుతుంది. ఆకును కూడా అలానే ఎండబెట్టుకుని పొడి చేసుకుంటే ఆకు పొడి అనేది ఇంట్లో వచ్చేస్తుంది. ఇది కూడా ఒక 10 గ్రామ్స్.
స్పూన్స్ ప్రకారం 2 స్పూన్స్. మందార పొడి వేసేసుకున్నాం కదండి. 60 గ్రామ్స్ వచ్చేటట్టు, ఒక 10 గ్రామ్స్ వేయాలి కదా, ఖచ్చితంగా 60 గ్రామ్స్ వచ్చేటట్టు వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఉసిరిక పొడి. ఖచ్చితంగా ఉసిరిక పొడి అనేది వేసుకోవాలి. ఈ సీజన్లో మనకి ఉసిరికాయలు దొరుకుతాయి కదండి. ఉసిరికాయ కూడా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఉసిరికాయలు ఉంటే ఇంట్లో ఉసిరికాయలు వేసుకోండి. అది కాయలు ముక్కల్లాగా వేసేటప్పటికి నూనె కాచుకునే విధానం అనేది విడిగా ఉంటుందండి. నేనైతే పొడులన్నీ వేస్తున్నాను కదా, పొడులు వేసేటప్పుడు విధానం, కాచే విధానం వేరుగా ఉంటుంది. అది కూడా ఒక 10 గ్రామ్స్ వేసాను అనమాట. 2 స్పూన్స్. ఇవి ఇంతవరకు పొడులు అయితే తీసుకున్నాము. మనము విడిగా మళ్ళీ పొయ్యి దగ్గర వేయాల్సినవి వేరే ఉంటాయి. ఇదిగోండి నూనె చూడండి. ఇప్పుడు నూనె ఏ విధంగా ఉంది, ఏ విధంగా మారుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా ఇది మీడియంలో పెట్టుకోవాలి. మీడియంలో, లో మీడియం, లేకపోతే సిమ్ పెట్టేసుకోవటం కరెక్ట్. అయితే ఇది వచ్చేసి నూనె అనేది అబ్జర్వ్ చేయండి. మనం నూనె ఎంతవరకు కాచుకోవాలి అనేది తెలుస్తుంది మీకు. నూనె ఇప్పుడు ఆ కలర్లో ఉంది కదా, మనకి వీడియోలో వచ్చేసరికి ఎల్లో కలర్ లాగా కనిపిస్తుంది. మొత్తం ఇప్పుడు పొడులనైతే వేసేసాము. ఈ పొడులన్నీ కలిపేసిన తర్వాత మనకి మెహందీ కలర్లోకి మారుతుంది. పొడులన్నీ కలిపేసుకొని కొంచెము మెంతులు అనేది వేస్తున్నాను. మెంతులు మనకి జుట్టుకి చాలా మంచిది. మెంతులు వేసుకోండి. లేదు ఇంకా ఇంకా కావాలి అనుకుంటే కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు ఏ స్టేజ్లో వేయాలనేది నేను చెప్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే వేయకూడదు కరివేపాకు, ఏ స్టేజ్లో వేయాలనేది చెప్తాను. చూసారా ఎలా అయిపోయిందో, మెహందీ కలర్లోకి వచ్చేసింది కదా. ఇది అలా తిప్పుకుంటూ బాగా నురగొచ్చేసింది కదండి, చూసారా. అది మొత్తం మన పిండ్లన్నీ కలిసేసరికి బాగా నురగనేది వచ్చేసింది. ఇప్పుడు దాన్ని మనం ఏ విధంగా టర్న్ అయ్యే వరకు చేసుకోవాలో చూడండి. అలా కలుపుతూ మనము బాగా కలుపుతూ మనం ఇది వేడి చేసుకోవాలండి. సిమ్లోనే పెట్టుకోవాలి, పొయ్యి దగ్గరే ఉండాలి. మనం అటు ఇటు వెళ్ళిపోయామంటే మనం వేసినవి పొళ్ళు మాడిపోతాయండి. మాడిపోతే మనకి అంతగా ఇది ఉండదు. నూనెలో చక్కగా దిగిపోయి మనకి రసం అంతా, పొడిలోని రసం అంతా దిగిపోయి అది చక్కగా వచ్చేటట్టు మనం ఆ దగ్గర నుండి చేసుకోవాలి. చూసారండి, టర్న్ అయిపోయింది, చక్కగా కలర్ అయితే మారిపోయింది. మనకి ఖచ్చితంగా 20 నిమిషాలు టైం పడుతుందండి. 20 నిమిషాలకి ఆ విధంగా ఉంది. కొంచెం కొంచెం నురగనేది వస్తుంది. నూరుగా మనకి మొదట్లో ఎలా ఉందండి, తర్వాత నుంచి మొదట్లోంచి అలా తిప్పుతూ 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 ఉండగా కొంచెం 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 నురగ అనేది మాయమైపోతుంది. చూసారా ఎంత నల్లగా వచ్చేస్తుందో. ఇంకా మనకి 20 మినిట్స్ అయ్యేదాకా మనం అలా తిప్పుకుంటూ చేసుకుంటూ ఉండాలండి. ఈ ఈ హెయిర్ ఆయిల్ మీరు ఒక్కసారి వాడి చూడండి, ఖచ్చితంగా మీరే అంటారు, మీరే ప్రిపేర్ చేసుకొని మళ్ళీ మళ్ళీ వాడతారు. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు బిఫోర్ ఆఫ్టర్ కూడా చూపించాను కదండి. అంత పూర్తిగా నలుపుగా వచ్చేసిన తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే. ఇది మనకి హెయిర్ గ్రోత్కి, మన వెంట్రుకలు రాలిపోవటం అనేది ఆగిపోతుంది, తెల్ల వెంట్రుకలు రావటం అనేది కూడా ఆగిపోతుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ట్రై చేసి కామెంట్ చేయండి నాకు ఎలా వచ్చింది అనేది. మీకు మళ్ళీ 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 తయారు చేసుకుంటారండి ఖచ్చితంగా. అంత బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. హెయిర్ గ్రోత్ని, మనకి మన ఆరోగ్యాన్ని మన చేతిలోనే ఉంచుకోవచ్చు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. మీరు చేస్తారనుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకు.